లవ్ మౌలి సినిమా రిలీజ్ అయింది. నేను June 5th నైట్ ప్రీమియర్ చూశాను. ఒక్క వర్డ్లో మూవీ ఎట్లా ఉందని చెప్పాలంటే నాకు చాలా నచ్చింది. ఇదొక్కటి చూసి మీరు ఒప్పుకోవచ్చు. అండ్ దిస్ మూవీ ఈస్ క్లియర్లీ ఫర్ 18+, నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ది సీన్స్ అండ్ ఆల్, బట్ ఆల్సో ఆ ఐడియాలజీస్ కానీ అవన్నీ అంటే డెఫినెట్లీ అందరికీ అర్థం అవ్వాలి, కానీ 18+ అయితేనే కొంచెం మంచిగా అర్థమవుతుంది అందరికీ. అండ్ ఒక కొంచెం ఓపెన్ పర్స్పెక్టివ్, ఓపెన్ మైండ్ సెట్ ఉండే వాళ్ళకైతేనే ఈ మూవీ ఇంకొంచెం బాగా నచ్చిద్ది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఏమైతే జరిగిద్దో, ఎందుకు ఏంటి అనుకునేలోపు మనకి సెకండ్ హాఫ్లో చాలా మంచి రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. వాట్ అబౌట్ ది అడ్జస్ట్మెంట్స్, ఒక రిలేషన్షిప్ అనేది ఎట్లా ఉండాలి ఏంటి అనేది. నాకైతే 0 ఎక్స్పీరియన్స్ ఉంది రిలేషన్షిప్లో, ఎప్పుడు లేను. మనది ఎప్పుడు వన్ సైడ్ లవ్ అనమాట, లైట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టోరీ, ఇట్ కైండ్ ఆఫ్ సే ఇట్ ఇస్ కొంచెం ఫ్రెష్గానే ఉంది. ఒక మిస్టికల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది కూడా కలిపి కాస్త ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేశారు. అండ్ ఆల్సో ద క్యారెక్టరైజేషన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ కూడా ఎవ్రీ వన్ ఇన్ ద కాస్ట్ డిడ్ ఎక్సెప్షనలీ వెల్. నవదీప్ అండ్ పంకురి గిడ్వాని ప్లే ద మేజర్ లీడ్ రోల్స్. అంతేకాకుండా యాక్ట్రెసెస్ ఉంటారు ఇంకో 2-3 సార్ట్ ఆఫ్. సో ఎవ్రీ వన్ డిడ్ ఎక్సెప్షనల్. అండ్ మనకి నవదీప్ ఇంట్రొడక్షన్ అప్పుడు కానీ స్టార్టింగ్లో కానీ దే సే దాట్ ఇట్ ఈస్ నవదీప్ 2.0, బట్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇఫ్ హీ రియలీ గెట్ సీరియస్ ఫ్రమ్ నవ్ ఆన్, ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఏదైనా ఇంత టైం ఇచ్చి డెడికేట్ చేసి ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో రియల్గా మౌలి అని అనుకుంటాం మనం. ఆ లవ్ మౌలి ఏంటి అనేది ఒక పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తారు మనకి ఎండింగ్లో కానీ. త్రూ అవుట్ ద సెకండ్ హాఫ్ వీల్ గెట్ టు నో వాట్ హీ డిస్కవర్స్ అండ్ ఆల్. ఒక సెక్లూడెడ్గా ఉండే, ఒక మేఘాలయలో ఉండే ఒక మనిషికి ఒక కంపానియన్ కావాల్సి వస్తే అతను ఏం చేశాడు, ఏమిటి వచ్చే పరిస్థితులు ఏంటి అనేది బేసిక్ స్టోరీ లైన్. అండ్ దాన్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సినిమాటోగ్రఫీ కానీ సూపర్ ఉంటాయండి, విజువల్స్ అండ్ ఆల్సో సాంగ్స్. ఇట్ ఈస్ అ మ్యూజికల్ ఫిల్మ్ అండ్ ద బీజిఎమ్స్ హియర్ అండ్ దేర్ ఆర్ రియలీ గుడ్, బట్ మేజర్లీ సాంగ్స్ ఏదైతే ఉందో దే వర్క్ మంచిగా. ఈ నెగటివ్స్ గురించి చెప్తే కొంచెం పేసింగ్ ఇష్యూస్ హియర్ అండ్ దేర్. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్, బట్ యూత్కే కాదు కొంతమంది ఫ్యామిలీ మెంబర్ మరి పెళ్ళయి చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నా ఎలా మనం ముందుకెళ్ళచ్చు. ఐ మీన్ నాట్ కాంప్రమైజింగ్ ఎనీ వన్ సెల్ఫ్ రెస్పెక్ట్, బట్ పర్ఫెక్ట్గా చూపించారు. ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ రొమాన్స్ విత్ డ్రామా అండ్ ఆల్సో అ స్మాల్, డెఫినెట్లీ అ గుడ్ మెసేజ్. But it is not thrown at your face, it is not spoon fed to you, you have to understand it అనమాట. అండ్ ద డైరెక్టర్ అవనీంద్ర, లవ్ మౌలి సినిమాకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్పెక్ట్స్ అంటే ఎగ్జిక్యూషన్ అనేది. ఇప్పుడు ఆన్ స్క్రిప్ట్ మనం చాలా ఐడియాస్ ఫెంటాస్టిక్ చూస్తాం, బట్ ఎగ్జిక్యూషన్లో మ్యాక్సిమం పోయిద్ది. బట్ ఇన్ దిస్ లక్కీలీ ఎవ్రీథింగ్ సపోర్టెడ్ ఈచ్ అదర్ వెరీ వెల్. స్క్రీన్ మీద మీకు కనిపించే యాక్టర్స్ కానీ, ఆఫ్ స్క్రీన్లో మీకుండే డైరెక్టర్ ఆర్ లైట్ మ్యాన్, కెమెరామెన్ వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ కానీ, అండ్ ఆల్సో ద ప్రొడక్షన్ వాల్యూస్. నవదీప్ అండ్ దేర్ ఫ్రెండ్స్ కలిసి అందరు కో-ప్రొడ్యూస్ చేసినట్టున్నారు. దేర్ ఇస్ నో మేజర్ ప్రొడక్షన్ హౌస్ యాజ్ సచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ ఇట్ నెవర్ లుక్స్ చీప్. ద సినిమాటోగ్రఫీ ఎస్పెషలీ అండ్ హౌ ఇట్ కోరిలేట్స్ విత్ ద డైరెక్షన్, ఫెంటాస్టిక్. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో అవనీంద్ర గారు చాలా మంచి సినిమా తీశారు. అండ్ నవదీప్ మరీ ఇంతసేపు తీసుకోకండి ప్లీజ్, కానీ ఇలాంటి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి మీరు కూడా త్వరలో ఒక మంచి ఎక్కువ ఫేమ్ ఉండే, ఎక్కువ స్టార్డమ్ ఉండే యాక్టర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యూత్లోనే కాదు, చాలామందికి మీరు తెలుసు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ మీ మూవీస్ అంతలాగా మమ్మల్ని ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. బట్ ఇది ఒక శుభారంభంగా తీసుకుంటున్నాం మేము. బికాస్ లవ్ మౌలి, లవ్డ్ దిస్ నవదీప్, ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఐ రియలీ లవ్డ్ ఇట్. డెఫినెట్గా మీ అందరు చూడాలి ఈ సినిమా. 3 reasons: నవదీప్స్ పర్ఫార్మెన్స్, మంచి స్టోరీ, సోల్ఫుల్ మ్యూజిక్, అండ్ ఆల్సో ఒక మంచి మెసేజ్. ఏది ఎక్కడ ఉండాలి, ఎంత లిమిట్లో ఉండాలి అంతే ఉంది. చిన్న పేసింగ్ ఇష్యూస్, చిన్న స్క్రీన్ ప్లే ఇష్యూస్, కొన్ని లాజిక్స్ అండ్ హియర్ అండ్ దేర్ కొంచెం మిస్ అయినా కూడా ఓవరాల్ ఇట్ ప్రొవైడ్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక సినిమా ఛానల్ అయిపోయింది కాబట్టి కొంచెం రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అండ్ ద కలర్ ప్యాలెట్ అండ్ ఎవ్రీథింగ్ టూ. అండ్ ఇట్ జస్టిఫైస్ ద టైటిల్. ఈ మధ్య వచ్చే సినిమాలు అసలు జస్టిఫై కూడా చేయట్లేదు. సో ఐ హోప్ దిస్ మేక్స్ సెన్స్. ఐ రియలీ లైక్ ద మూవీ. సో దాట్స్ ప్రెటీ మచ్ ఇట్ ఫ్రమ్ ద రివ్యూ గైస్. త్వరలో వస్తాయి వీడియోస్. అండ్ దీని తర్వాత ఇప్పుడు కాజల్ సత్యభామ వీడియో కూడా వస్తుంది. అండ్ దెన్ వీ హ్యావ్ అ కల్కి ప్రీ-ట్రైలర్ థాట్స్ కమింగ్ అప్. అండ్ మీరు చాలామంది చెప్పారు నాకు కల్కి బ్రేక్ డౌన్ వీడియో అంత గ్రిప్ లేదండి బ్రేక్ డౌన్స్ మీద, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. అండ్ అది వచ్చి కూడా చాలా వీక్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ అ మంత్. సో ఫ్రమ్ నౌ ఐల్ ట్రై టు బీ రెగ్యులర్ టు. ఇలాంటి పాప్ కల్చర్ మీద ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఎనీ లాంగ్వేజ్, మూవీస్, సిరీస్, యానిమేషన్స్ ఆర్ ఎనీ మోర్ పాప్ కల్చర్ కాంటెంట్, యువర్ గో టు ప్లేస్ ఇస్
ది ఎంతూజియస్ట్. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ డౌన్ చేయండి. మీకు ఎలా అనిపించింది సినిమా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్.